లోక్సభ బరిపై కాంగ్రెస్ గురి, బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ, 10 నియోజకవర్గాలపై స్పష్టత ఉంటుందన్న పార్టీలు, ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ. మొత్తానికి లోక్సభపై కాంగ్రెస్ గట్టిగా గురిపెట్టింది. 10 నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్న పార్టీ వర్గాలు. మొత్తానికి ఒక 17 లోక్సభ స్థానాల్లో గాను 11 లేదా 12 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే, దయచేసి ప్రస్తుతం మనకు ప్రత్యామ్నాయంగా, పేదలకు ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ లేదు. అది మనం డెవలప్ చేసుకుందాం. కానీ ఆ లోపు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కనీసం 8 సీట్లు, 17లో 8 సీట్లు ఇవ్వండి. 8 సీట్లు ఇవ్వండి. మిగతా 9 సీట్లు ఇంకెవరికి ఇస్తారో మీ ఇష్టం. 8 సీట్లు కనుక వీళ్ళు ఇస్తే ఖచ్చితంగా కేంద్రంలో గట్టిగా రాష్ట్రానికి కావాల్సిన వాటిని కొట్లాడంలో వీళ్ళు ముందుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడరయ్యా. ఒకవేళ ఈ మోడీ ప్రభుత్వం దిగిపోయింది అనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటిని గట్టిగా అడగడంలో వీళ్ళు విఫలమైపోతారు. వీళ్ళు తేలేరు. అవసరమైతే ఇక్కడి సంపద దోషి అడ్డు పెడతారు. కాబట్టి దయచేసి పార్లమెంట్లో ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ను ఆదరించండి. అది మన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ, మన తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ. దాన్ని దయచేసి కేసీఆర్ మీద కుటుంబం మీద ఉన్న కోపంతో దయచేసి ఓట్లు వేయకండి. ఏది కాంగ్రెస్కి వేయకండి. వాళ్ళని ఎట్లా సరి చేసుకోవాలో అట్లా సరి చేసుకుందాం. కేటీఆర్ అన్నను కావచ్చు, హరీష్ అన్నను కావచ్చు, లేకపోతే పెద్ద ఆయన కేసీఆర్ని కావచ్చు, ఎట్లా సరి చేసుకోవాలో అట్లా సరి చేసుకుందాం. కానీ వాళ్ళ మీద కోపంతో వీళ్ళ సైడ్ మొగ్గకుర్రి మీరు.